మీకు ఎప్పుడైనా వెన్నెల వేడిగా అనిపించిందా? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనసు బాధగా ఉన్నప్పుడు. ఎండ చల్లగా అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో బాగా తిట్టినప్పుడు. జిలేబీ కారంగా అనిపిస్తూ ఉంటుంది, బాగా బిర్యానీ ఎక్కువైనప్పుడు. బిర్యానీ తీయగా, ఎప్పుడైనా ఫ్రూట్స్ ఎక్కువ తిన్నప్పుడు తీయగా. సో ఇలాగే ప్రేమికులు కనిపిస్తూ ఉండడం సహజం. మీకెందుకు కనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. మీరు దయచేసి బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించుకోవడం మంచిది. అవన్నీ బాగున్నాయి చాలా. సో ఇలా అనిపిస్తున్నటువంటి ఇద్దరు సింగర్స్ ఇక్కడికి వస్తున్నారు. తులసి సినిమాలోని పాట పాడడానికి. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సునీత అండ్ హేమచంద్ర. వావ్, వెల్కమ్. ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా, చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా. చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చారే నువ్వే నవ్వంగా, నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి చేరాయే నువ్వే చూడగా. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా, చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా. నా పేరే అనుకుంటూ నీ పేరు నేను రాశానే, నా రూపే అనుకుంటూ నీ రూపు నేను గీశానే. తీయంగా తీవ్రంగా ఏదో ఏదో అవ్వంగా ప్రేమంటూ కానే కాదంట, మెత్తంగా కొత్తంగా ప్రేమను మించే పదమింకా మనదంటే కనిపెట్టాలట. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా, చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా. గాలైనా నిన్ను చుడితే ఎనలేని ఈర్ష కలిగిందే, నేలైనా నిన్ను తడితే ఎదలో అసూయ పెరిగిందే. గాఢంగా గర్వంగా జోడి మనమే కట్టంగా ఏడే జన్మలు సరిపోవంట. దేవుణ్ణి మన కోసం పగలూరే పనిచేసి ఎన్నో జన్మలు సృష్టించాలట. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా, చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా.
వెన్నెల దుబాయ్లో చాలా చల్లగా ఉంది, మీ మనసులో ఎంత చల్లగా ఉంది.